దొరుకుతుంది కదా, అవును. ఆ బెనిఫిట్ అప్పుడు తీసుకుంటానే చాలా ఉన్నారు. పాపం చాలా ఫోన్లు వచ్చాయి మాకు, చాలా మంది సంబరపడ్డారు. సార్ మాకు పెట్రోల్ తగ్గిపోతుందంటే మీకేం తగ్గదు, మీరు కంగారు పడకండి, ఏమీ తగ్గదు. మీ మీద ఇదంతా ఎక్కడికి మీకు వెళ్ళిందంటే తగ్గదు, పెట్రోల్ అది కంపెనీ. పెరిగితే పెరుగుతుంది తప్ప ఇప్పుడు మీకేమీ అది ఉపకరించేది కాదని చెప్పాం. ఎనీవే ఒకసారి సాహిబ్ గారితో మాట్లాడదాం చాలాసేపు నుంచి. సాహిబ్ గారు, థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. సాహిబ్ గారు, ఇప్పుడు ప్రభుత్వాలు లాస్ట్ మినిట్లో సరే చంద్రబాబు నాయుడు స్పీడు, ఆయన పనిచేసినట్టు అధికారులు పనిచేయాలని అనుకోవడం అనేది సరే ఇప్పుడు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుందని కూడా నాకు పెద్ద ఆశ లేదు. కానీ ముఖ్యమంత్రి నేరుగా వార్నింగ్లు ఇచ్చి, ఆయిల్ కంపెనీలకు వార్నింగ్లు ఇచ్చి, అధికారులు మీరేం చేస్తున్నారని అడిగి, కమిషనర్లతో మాట్లాడి, కానీ నాకు అర్థం కాదండి, మిగతా వ్యవస్థ అంతా ఏమైంది సాహెబ్ గారు? ప్రభుత్వ యంత్రాంగం ఏమైంది? అధికారులు ఏమయ్యారు? మంత్రులు ఏమయ్యారు? ఎమ్మెల్యేలు ఏమయ్యారు? రిషి గారు, ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ప్రధానమైన దోషి, అందులో అర్థమవుతోంది నాగార్జున గారు చెప్పినట్టు. కానీ ఈ సిచ్యువేషన్ మనం ఇవాళే చూస్తున్నామా? ముందు ఫోర్స్ చేయలేకపోయామా? ఎప్పుడైతే యుద్ధం మొదలయ్యి గ్యాస్ కష్టాలు వచ్చి, కమర్షియల్ గ్యాస్ పెంచి, డొమెస్టిక్ గ్యాస్ పెంచి, అరే బాబు ఇంకో వారం 10 రోజుల్లో పెట్రోల్ కూడా పెరుగుతుందేమో అని భయపడి సామాన్యుడు కూడా కంగారు పడిన పరిస్థితులు, మరి ప్రభుత్వాలకు లేదా కంగారు? అధికారులకు లేదా? రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూర్చున్నారు, అమరేందర్ రెడ్డి గారు, రవికుమార్ గారు, అలాగే సీనియర్ అనలిస్టు కిలారి నాగార్జున గారు. వీరందరికీ, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు, అదేవిధంగా మిత్రులు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. వాస్తవానికి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం బిగినైన దగ్గర నుంచి కూడా కొంత ప్రజల్లో ఒక అలజడి బిగినైంది. గ్యాస్ కావచ్చు, మొట్టమొదటిగా గ్యాస్ మీద కొంత ఇష్యూ జరిగింది. దాన్ని ఇనిషియేటెడ్ గా తీసుకొని మరి మేము కూటమి ప్రభుత్వం దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందరికెళ్ళి ఎవరికి ఇబ్బందులు లేకుండా సెటరేట్ చేశాం. దాని తర్వాత ఈ పెట్రోల్ డీజిల్, ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ మీద కొంత ఏదైతే ఈ కంపెనీలకి కొంత బడ్డెన పడిందండి, 40 నుంచి 50 రూపాయలు అంటున్నారు, అవన్నీ అంటున్నారు. దాని తర్వాత ఏంటంటే కొన్ని బంకులు మరి ఎందుకు మూసేస్తారో తెలియని పరిస్థితి. ఇది ఒక్కరోజు జరిగింది కాదండి, 15-20 రోజుల క్రితం కొన్ని బంకులు మూసేశారు. ఎందుకంటే నేను గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, నేను బయటకు వెళ్తా ఉంటాను, వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇక్కడ. దాని తర్వాత కొన్ని బంకుల్లో యథావిధిగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొడుతున్నారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు వాస్తవంగా ఎండాకాలం వచ్చింది, వాడుక పెరిగింది అంటున్నారు, ఏదేదో 100 లక్షల కారణాలు చెబుతున్నారండి. కానీ వినియోగదారుడికి ఎన్ని అవసరంలా, వెళ్ళినప్పుడు పెట్రోల్ డీజిల్ దొరికిందా లేదా అని చూస్తాడు, లేనప్పుడు డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని అంటాడు. కానీ ఇక్కడ అధికారుల ఉదాసీనతో ఇంకో అంశం పక్కన పెడితే వాస్తవం జరిగింది ఏంటంటే, ఇక్కడ మెయిన్ గా కంపెనీల నుంచి వచ్చేటప్పుడు డీలర్స్ దగ్గరికి వచ్చిందండి. ఈ డీలర్స్ కొంతమంది కొన్ని చోట్ల, అన్ని బంకుల్లో అంటలేదండి, ఇండస్ట్రియలిస్టులతో కనెక్షన్ పెట్టుకొని ఇండస్ట్రీలకు డైరెక్ట్ గా ఎక్కడి నుంచి డీజిల్ పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఏంటంటే ఇది పత్రికలో వచ్చినటువంటి కథనాల ప్రకారం కానీ కొంతమందిని ఎంక్వైరీ చేసి మాట్లాడేటువంటి మాట్లాడి నేను చెబుతుంది ఇవన్నీ కూడా. దీని తర్వాత ఏదైతే టౌన్ లోపల ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండెంట్లు పెట్టుకున్నారు, ఆ ఇండెంట్ల ప్రకారం తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఆయిల్ కంపెనీ వాళ్ళకి ఇండెంట్లు పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి సరిపడా ఆయిల్ సరఫరా చేయడంలో వాళ్ళు జాప్యం చేశారు. ఎందుకంటే దాన్ని కృత్రిమ కొరత చేశారు. వాస్తవంగా ఆయిల్ కంపెనీలు చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్ని విషయాలు మాట్లాడలేరు. బహుశా నేనేమంటానంటే, వినియోగదారుడికి నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా అందరినీ బాధ్యులు చేస్తారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు జరిగిన మాట వాస్తవమే. దీని తర్వాత కొంతమంది అధికారులు బంకులు మూసేసినప్పుడు సహజంగా వీళ్ళకి సివిల్ సప్లైస్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయండి, వినియోగం ఎంత ఉంది, ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు, బంకుల్లో ఉన్నటువంటి నిల్వల పరిస్థితి ఏంటి, అదేవిధంగా కస్టమర్స్ ఫ్లోటింగ్ పెరిగిందా, అదేవిధంగా రైతులకు ఎంత అవసరం అవుతుంది. దీంతో పాటు ఇంకో గమ్మత్తైన విషయం, ఇప్పుడు స్కూల్ బస్సులు ఆగిపోయి ఉన్నాయి, లేకపోతే ఇంకా ఎక్కువయ్యేదండి సెలవులు కావడం వల్ల. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ దాదాపు ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి. ఆంధ్రప్రదేశ్ లో రోజుకి 9,250 లీటర్లు ఈ వ్యవసాయ పనుల నిమిత్తం అవసరం అవుతాయండి. కానీ ఇప్పుడు అది 14,000 లీటర్లు దాకెళ్ళింది డైలీ. దానివల్ల ఏంటంటే బడ్డెన పడింది. ఇటువంటి సామాన్యులు ఇప్పుడు టూర్స్ కి ఎక్కడన్నా వెళ్ళాలంటే చిన్నపిల్లలను తీసుకొని కారులో వెళ్తా ఉంటారు. ఇటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం వేరే వాళ్ళ మీద నెట్టేయటం కాదు, ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరత వల్ల ఇది జరిగింది, ఇది వాస్తవం ఒప్పుకోవాలి. కొంతమంది డీలర్స్ ఏంటంటే ఇండియన్ పెట్టినా కూడా ఆయిల్ కంపెనీలు సకాలంలో స్పందించలేకపోవడం వల్ల వాళ్ళు బంకులు మూసుకున్నారని చెబుతున్నారు. దీని మీద వినియోగదారుడి మీద భారం పడింది. ఇప్పుడు సాహిబ్ గారు మీరు చెప్పిన కారణాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన కారణాలలాగా, ఒక నిమిషం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఈ టూర్లు వెళ్ళడాలు, వ్యవసాయ పనులు, ఇంకోటి ఉంటాయా? కర్ణాటకలో ఉంటాయి కదా, కేరళలో ఉంటాయి కదా, మోరార్లెస్ తమిళనాడులో ఎక్కడైనా
కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. దేశం మొత్తం మీద ఈ పరిస్థితి ఉంటుంది. కానీ ఇందాక అమరేందర్ రెడ్డి గారు ఓపెనింగ్లో అన్నట్టు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ సీన్ మనం ఎందుకు చూస్తున్నాము బంకుల దగ్గర? ఉంటే దేశవ్యాప్తంగా ఉండాలి. ఇప్పుడు యుద్ధం వల్లే నష్టం, అదే ప్రాబ్లం వచ్చిందండి. క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోయింది, రేట్లు. నాకు ఇందులో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఒత్తిడి ఖచ్చితంగా పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు రిషి గారు, నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్పుకుంటూ వచ్చింది కూడా అదే. ఆయిల్ కంపెనీలకి డీలర్స్ ఉండేటువంటి ఆ డిమాండ్ సప్లై అనేది సరిగా వ్యత్యాసం అనేది అంచనా వేసుకోలేకపోవడం. ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరత ఈ రోజు ప్రధానంగా ఏబిఎన్ లో కావచ్చు, ఈనాడులో కావచ్చు, ఆ రెండు పేపర్లో వివరంగా రాశారండి. ఏ విధంగా ఇప్పుడు ఐఓసి కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా కృత్రిమ కొరత చేస్తున్నారనే అటువంటి అంశాలు రాశారు. వినియోగదారులు బారులు తీరుండారు. విజయవాడలో కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నంలో కావచ్చు, ఇటు గుంటూరులో కావచ్చు, అదేవిధంగా తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, ప్రధాన నగరాలన్నింటిలో ఇదే విధంగా ఉంది. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ గా తీసుకొని ఆయన ఆర్టీజీఎస్ వాళ్లతో నిన్న కూర్చొని ప్రతి 3 గంటలకు ఒకసారి రివ్యూ పెట్టారండి. ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ కొరత ఉందో ఆయా ప్రాంతాలను మ్యాపింగ్ చేసి జియో ట్యాగింగ్ చేయమంటాం. దాంతో పాటు 2679 ట్యాంకర్లను యుద్ధ ప్రాతిపదిన పంపించాలంటే వాళ్ళు ఏం చేశారంటే నిన్న సాయంకాలం 3:30-4 గంటలకి 600 ట్యాంకర్లు పంపించేశారు. దాని తర్వాత ఇనిషియేటివ్ గా తీసుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తర్వాత మళ్ళీ 1400 ట్యాంకర్లు వితిన్ అవర్ లో పంపించారు. దాని తర్వాత ఒక రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఒక 600 ట్యాంకర్లు పంపించారండి. దీని అన్నిటికీ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్, ఎస్పీలు, అదేవిధంగా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. ఏదంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఏంటంటే మాకు ఆయిల్ దొరకదేమో, బంకుల దగ్గరికి వెళ్ళి బారులు తీరుంటాం, అవసరం లేకపోయినా కొంతమంది వెళ్ళి నుంచుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ కూడా ఉందండి. సామాన్యుడు చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్ద వ్యక్తి దాకా ఈ రోజు పెట్రోల్, డీజిల్ లేదే ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు కానీ టీవీఎస్ మీద పొద్దున్నే రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి 1 లీటర్ పెట్రోల్ కావాలి. ఇటువంటి కృత్రిమ కొరత వల్ల ఏంది, వాళ్ళ జీవితాల మీద ప్రభావం ఉంది. దాంతో పాటు పెద్ద ఇండస్ట్రీలు ఏం చేస్తున్నారు, బల్క్ గా ఉంటే రేట్ ఎక్కువైందని చెప్పి ఈ రిటైల్ లో ఉన్నటువంటి కొంతమంది డీలర్స్ తో కుమ్మక్కయ్యి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ పెట్రోల్, డీజిల్ ఎగ్జాక్ట్లీ ఈ కుమ్మక్కైన వ్యవహారం, ఈ మాఫియా వ్యవహారం అధికారుల దృష్టిలో లేదని మీరు చెప్తే నేను నమ్మను. అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అధికారుల దృష్టిలో ఉంటే కాదు. ఇందాక కమిషనర్లు ఇద్దరు మీటింగులు పెట్టి వీళ్ళతో మాట్లాడారు. మరి కొంతమంది అధికారులు ఎవరో వీళ్ళతో కుమ్మక్క కాకపోతే ఈ వ్యవహారం ఎట్లా జరుగుతుంది? వాళ్ళని ఐడెంటిఫై చేసి చర్యలు ఎందుకు తీసుకోరు? ఎందుకంటే బాధపడేది వాళ్ళు కాదు కాబట్టి. వాళ్ళకి కావాలనుకుంటే ట్యాంకర్లతోటో లేకపోతే క్యానులతోటో పెట్రోల్ తోటి వాళ్ళ కారులో పెట్రోల్ నిండిపోతుంది. మరి రోడ్డు మీద నిలబడేవాడు వేసవకాలంలో 2-3 గంటలు నిలబడితే కూడా లీటర్ పెట్రోల్ దొరుకుతుందో లేదో వాడి గురించి ఆలోచన ఉండదా? రిషి గారు, నేను ఒక చిన్న సందర్భం చెబుతాను. నేను నాకు ఇది చెప్పండి, ఈ మాఫియా ఉందా లేదా నాకు చెప్పండి ఫస్ట్. ఇక్కడ ఖచ్చితంగా ఇటువంటి మాఫియా ఉండబట్టి అధికారుల ఉదాసీనత వల్ల ఈ రోజు రాష్ట్రంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారనే మాట వాస్తవం అండి. ఓపెన్ గా కొన్ని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారే ఆయన ప్రతి 3 గంటలకి ఒకసారి రివ్యూ పెట్టి అంత అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రికి? ఇంకా మొత్తం ఇంకేం పని? ఇవాళ గూగుల్ సంస్థ ఓపెనింగ్ ఉంది. ప్రెస్టీజియస్ 1.5 కోట్ల